తెలిసిందే కదా ప్రొడ్యూసర్ గారి సన్ అని తెలిసిందే. సో ఆ బ్యానర్ లో బోలెడన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారనమాట. అండ్ లంకేశ్వరుడు, బొబ్బిలిపులి, రంగటే క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నారు. సో వడ్డే జిష్ణు ప్రెజెంట్స్, మీ అబ్బాయి ప్రెజెంట్స్ అండి. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు స్టేజ్ మీద ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో కమల్ తేజ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఫస్ట్లీ టీజర్ అమేజింగ్ గా ఉందండి. టీం అందరికి కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ డెఫినెట్లీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకోబోతుందని ఆ సౌండ్ అర్థమైపోతుంది. టీజర్ లో వినిపించిన సౌండ్ అవును, అక్కడ ఉంది నాగేంద్ర కుమార్ గారు. 10 months వర్కౌట్ చేసాం. సో థ్యాంక్ యూ టు నవీన్ సార్ ఫర్ దాట్. సో మాకు తెలుసు సార్ కంబ్యాక్ ఇస్తున్నారు, బట్ థ్యాంక్స్ టు మీడియా ఫ్రెండ్స్, ప్రింట్, డిజిటల్ అండ్ సోషల్, మీరే ఆడియన్స్కి పుష్ చేయాలి. సో థ్యాంక్ యూ అండి. విష్ గుడ్ లక్. ఇప్పుడు మనం ఎడిటర్ గారికి ఇద్దాం. విజయ్ గారు, మేము ఇంట్రోవర్ట్ అని విన్నాము, మరి ఎలా మీరు మనసులోనే ఫీల్ అవుతారా, మైక్ లో చెప్తారా ప్లీజ్? గుడ్ ఆఫ్టర్నూన్ గెస్ట్లకి, మీడియా వాళ్ళకి, వడ్డీ నవీన్ సార్ ఫ్యాన్స్కి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మంత్ June 19th సినిమా రాబోతుంది. నన్ను ట్రస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్లో నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సార్. లైక్ నెక్స్ట్ మంత్ 19th థియేటర్స్కి వచ్చి మీ ఫ్యామిలీ వాళ్ళతో చూడాలని థ్యాంక్ యూ. బా, ఎంత చక్కగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్పీచ్ ఇచ్చారు మీరైతే. ఎడిట్ చేసి అంత కూడా లేదు, అది పోనే మనం డౌన్లోడ్ చేసుకునే లోపు ఇంతే వస్తుంది. నా పేరు కళ్యాణ్ నాయక్. సో ఒక మంచి కమర్షియల్ సినిమాకి ఐ మీన్ మ్యూజిక్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అంటే లైక్ ఎన్ని జానర్స్ చేసినా కానీ దీనికి 100 మంది విజిల్స్ వేస్తారు ఈ జానర్కి. సో ఐ వాంటెడ్ టు డూ దిస్ పర్టికులర్ జానర్ వెరీ 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 ప్యాషనేట్లీ. సో డే 1 సంతకం పెట్టేటప్పుడు కూడా ఎవరి సంతకం పెడుతుందో తెలుసా, జాబ్లో నీకు ఇట్లాంటి పాటలు ఉన్నాయి చూసుకో మరి అని చెప్పి మరి సంతకం తీసుకున్నారు. అండ్ మళ్ళీ బీజేం చేసేటప్పుడు కూడా లోగో చేస్తున్నప్పుడు అన్ని సినిమా పోస్టర్లు అన్ని అప్పట్లో ఉన్న హిట్స్ అని వస్తుండే. ఆర్ఆర్ మొదలు పెట్టేటప్పుడు ఆ వీడియో చూసాను నేను, అమ్మా అని చెప్పేసి ఉండే. బట్ ఐ థింక్ త్రూఅవుట్ ద ప్రాసెస్ ఐ రియల్లీ లవ్డ్ అండ్ లెర్న్డ్ అ లాట్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీకు. అండ్ బ్యూటిఫుల్ ఫిలిం. నాకు నరేషన్ ఇచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు లైక్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ వాట్ వి డిడ్ ఆన్ ఆర్ఆర్, సో మర్చిపోలేను. ఐఎమ్ వెరీ షూర్ వాట్ దిస్ మూవీ విల్ డూ. అండ్ 19th వస్తుంది, ఈ లోపు సాంగ్స్ కూడా వస్తాయి. ఐ హోప్ యూ ఆల్ వుడ్ లిసన్ అండ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యాన్ అండ్ విష్ యూ గుడ్ లక్. కళ్యాణ్ జీ, నా ఐ రిక్వెస్ట్ ఫైట్ మాస్టర్ రామ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం సార్. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మా నవీన్ సార్తో నేను ఫైటర్గా కొన్ని సినిమాలు చేశాను సార్. ఆయనకు తెలీదు, ఫస్ట్ టైం మాస్టర్గా నేను అతనితో సార్తో వర్క్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి చాలా థ్యాంక్ యూ సార్. హీరో గారు, మా డైరెక్టర్ గారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో ఈ టీజర్ చూసాము, ఇవి కదండి ఇంకా చాలా ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ అయితే ఇది ఈ లాఠీతో పట్టుకుని చేసే షాట్లు చాలా అద్భుతమైన టెక్నీషియన్స్తో మేము, ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్ వాడామండి. ఇప్పుడు పెద్ద సినిమాలకి అంటే 100-200 కోట్ల సినిమాలకు వాడే ఎక్విప్మెంట్, దీంట్లో కొన్ని కెమెరా షాట్స్ కానీ ఎక్విప్మెంట్ పరంగా నేను సార్ని రిక్వెస్ట్ చేయటం, నేను సార్కి చెప్పటం, ఫైట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం, ఆయన నాకు పర్మిషన్ ఇవ్వటం. ఫైట్ విజువల్గా ఇలా ఉంటుంది సార్, ఇది ఇలా ఉంటుంది, షాట్లు ఇలా ఉంటాయి అని చెబితే సరే క్యారెక్టర్
ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కానిస్టేబుల్ క్యారెక్టర్ మనం ఇంత హెవీగా ఇంత ఎలివేషన్లు ఇచ్చుకుంటూ వెళ్ళటం ఎందుకు అని కొన్ని చోట్ల నాకు సర్ప్రైజ్ చేసినా యాజ్ ఎ ఫైట్ మాస్టర్గా ఒక సీన్ విన్నప్పుడు ఒక డైరెక్టర్ నాకు నేరేట్ చేసినప్పుడు దాన్ని విజువల్గా నేను ఊహించుకొని నా హీరో ఒక పెద్ద స్టార్ హీరో, ఎందుకంటే ఆయనతో నేను చేసిన ఫైట్లు ఆయన సినిమాలు చూశాను, ఎన్నో సినిమాలు చూశాను సార్. నేను ఇన్ని సినిమాల్లో నాకు చాలా నచ్చిన సినిమాలు ఆ పెళ్ళి, మన కోరుకున్న ప్రియుడు, ఇలాంటి చాలా సినిమాలు నేను చూశాను. అతనితో వర్క్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. స్పెషల్గా చెప్పాలి ఫైట్ల గురించే మేము చెప్పుకోవాలి. ఫైట్ల గురించి తీసాం, ఫైట్ల గురించే మమ్మల్ని సాంగ్స్కి రానివ్వరు, సీన్లకు రానివ్వరు. ఫైట్ మాస్టర్లు అంటే ఆ ఫైట్లు, ఆ కంపరైజర్లు, ఆ బ్లడ్లు, ఆ ఎఫెక్ట్, ఇది తప్ప మాకు ఇంకేం తెలియదు. ఇక ఎప్పుడన్నా ఇలా మీడియా ముందు ఏదైనా మాట్లాడటం కోసం 2 మాటలు. ఈ సినిమాలో ఫైట్స్ మాత్రం చాలా అంటే చాలా ఫ్రెష్గా, ఎక్విప్మెంట్తో, కొత్త ఎక్విప్మెంట్తో చాలా ఫ్రెష్గా, చాలా అద్భుతంగా, చాలా బాగా వచ్చినాయండి ఫైట్స్. ఆఫ్టర్ ఎడిట్ కట్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు మాకు ఎడిటర్ గారు చూసి చెప్పారు 2 మాటలు, కెమెరామెన్ గారు చెప్పారు తీస్తారు 2 మాటలు, కానీ మాకు ఎవరు అవకాశం ఇందు గురించి ఎక్కువ మాట్లాడలేదు. లొకేషన్లో అయితే కొంచెం మాట్లాడగలుగుతాం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అయితే 19th రిలీజ్ సార్. మీరందరూ వచ్చి మా సినిమాని బ్లెస్ చేసి, అందరూ మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే మళ్ళీ కమ్బ్యాక్ మా హీరో గారు ఇలాంటి ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, ఎంతోమందికి ఇంకా ఉపాధి కల్పించాలి ఆయన ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు యాక్షన్ని కొరియోగ్రఫీ చేస్తారేమో అనుకున్నాను, కాకపోతే మీరు మాటలతో కూడా ఫైట్ చేసేసారు. ఇప్పుడు యా ఏమంటున్నారా, ఏం ఫైట్ చేస్తున్నారా అని హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ముందుగా ఇక్కడికి వచ్చిన కొంచెం ఏమన్నా వాల్యూమ్ పెంచడానికి అవుతుందా లోపల నుంచి? సో నేను ఈ మూవీలో యాంటాగనిస్ట్ యంగర్ రోల్ ప్లే చేసిన, అండ్ ఐ వుడ్ థ్యాంక్ టు వడ్డే నవీన్ గారు అండ్ కమల్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అంకుల్. ఐ హోప్ మీకు టీజర్ నచ్చింది అనుకుంటున్నా, అండ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్ యూ సో మచ్. పేరులో ఉన్నట్టు చాలా సాత్వికంగా ఉన్నాడు తను కూడా. సాయి కిరణ్, ఐఎమ్ ఏ యూట్యూబర్, కాంటెంట్ క్రియేటర్, ఆల్సో అన్ యాక్టర్. ఇంతకుముందు కూడా కొన్ని సినిమాలు చేశాను. అన్నిటికంటే ముందుగా వడ్డే నవీన్ గారి కంబ్యాక్ ఫిల్మ్లో నాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, నా మీద నమ్మకం ఉంచి అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 90s సినిమాలు, ఆ పాటలు అవన్నీ మనం తలుచుకున్నప్పుడు వడ్డే నవీన్ గారి మూవీస్ కానీ ఆ సాంగ్స్ కానీ మనం తలుచుకొని రోజు ఉండదు. ఎవ్రీథింగ్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ క్లాసిక్ సాంగ్స్ కానీ మూవీస్ కానీ. ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఫీల్ తోటి, అదే ఎంతూజియాజం తోటి, అదే ప్యాషన్ తోటి మళ్ళీ కంబ్యాక్ ఇస్తూ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా మన ముందుకు రాబోతున్నారు. సో June 19th సినిమా రిలీజ్ కాబోతుంది. మీరందరూ తప్పనిసరిగా చూసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు. ఇప్పుడు ఆ డైరెక్టర్ పుష్పరి గారు మాట్లాడతారు. అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వడ్డే నవీన్ సార్కి అండ్ డైరెక్టర్ కమల్, మా సతీష్ గారు, మేనేజర్ సతీష్ గారికి, కిరణ్ గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. June 19th అండి, చాలా గ్రాండ్ రిలీజ్ సార్. ఆశీర్వదించండి అందరినీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ గారు, నా యువర్ టర్న్. నేను వడ్మాన్ శ్రీనివాస్. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వడ్డే క్రియేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు విజయమాధవి కంబైన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ పిలిపులి, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, అందరితో సినిమాలు తీసిన ఒక గొప్ప మెగా సంస్థ. ఆ సంస్థకి వారసుడు ఆయన. అక్కడ దాగాడు, మంచి హీరోగా నిలదొక్కున్నాడు. మళ్ళీ చెప్తే బాగుండదు, ఆవిడ ఆల్రెడీ చెప్పేసింది. జాబిలమ్మ నీ కొంత కోపం అనే పాట, అది తెలుగు రాష్ట్రాలను ఊపేసిన పాట. సిరివెల్ గారు రాశారు, మన నవీన్ గారు నటించిన పాట. సో వెన్నలాంటి మనసు ఉన్న మనిషి, అంత వారసత్వం ఉన్న మనిషి. 10 ఏళ్ళు ఆయన నిజంగానే, 10 ఏళ్ళు ఆయన ఎందుకు గ్యాప్ తీస్తున్నారో తెలియదు, కానీ అదే శారీరక దృఢత్వంతో బయటకు వచ్చాడు ఆయన. మానసికంగా కూడా అలాగే ఉన్నారు. ఎందుకు మానసికంగా గట్టిగా ఉన్నాడని చెప్తున్నానంటే, నాకు ఎక్కువ సినిమాలు చేసేసి కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది. మధ్య బాగానే చేస్తున్నాను. 4-5 సీన్లు కమల్ కుర్రాడు నాతో చేస్తున్నారు. ఆయన దూరం నుంచి చూసేవారు వడ్డే నవీన్ గారు. ఇది సరిపోదు, ఏదో మార్పు చేయాలి. ఇలాంటి మెలకువలు ఎన్నో ఆయన దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. ఇందులో నేర్చుకోవాల్సి వచ్చింది. ఆయన వదలలేదు నన్ను గట్టిగా. ఎన్నిసార్లు చెప్పాను నవీన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే కమల్ నేను ఒకటి అనుకుని చెప్పినా, ఈ మార్పు కావాలి శ్రీనివాస్ గారు, ఇది మీరు ఈ త్రోలో ఉంది, ఈ త్రోలో కావాలి. ఎన్నో మెలకువలు చెప్పి, నిజంగా చెప్పాలంటే ఏ ప్రకాష్ రాజు గారు వేసేయాల్సినంత వేషం నాకు ఇచ్చాడు ఆయన. మరి భగవంతుడి దయ, ఆయన ఒక రకంగా ఆయన కన్విన్స్ అయ్యి ఒక కృప చూపించినట్టే నా మీద.
సో ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా మంచి వేషాలు పడితే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు యూట్యూబర్ బాగా చేస్తే ఆయన పెట్టేస్తున్నారు. ఇప్పుడు తండ్రి పాత్రకి 10,000 అని రాస్తున్నారు. అది రావు రమేష్, సాయి శ్రీనివాసన్ రాయట్లేదు. తండ్రి పాత్రకి 10,000, పిల్లల పాత్రకి 3,000 రాసేస్తున్నారు కొత్తగా ప్రొడక్షన్ కన్స్టెంట్స్ వల్ల. సో ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఇంత మంచి మంచి వేషాలు రావడం చాలా అదృష్టం. సో ఆ కొటేషన్లో రాయలేదు నన్ను. నాకు బాగా డబ్బులు ఇచ్చారు, బాగా చేయించుకున్నారు. ఈ పిల్లల పాత్రకి 3,000 అలా రాయలేదు నా మీద నవీన్ గారికి. అనే నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మేమంతా చదువుకుని నేను జాబ్లోకి వచ్చినప్పుడు పెళ్లి సినిమా వచ్చింది ఇంచుమించుగా సివిల్ సర్వీసెస్ రాస్తున్న టైంలో. సో చిన్న క్రేజ్ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ టైం నాకు సతీష్ ఫోన్ చేసి ఈ సినిమా ఉందని కానీ నవీన్ గారు ఆఫీస్కి వెళ్ళారండి. మామూలుగా ఓకే చేసేయకుండా నవీన్ గారిని కలిసి ఓకే చేసి అడ్వాన్స్ తీసుకుని చేశాను. ఒక మంచి వేషం ఇచ్చారు. సో నవీన్ గారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి 19వ తారీఖున. ఆయన ఎనర్జీ, ఆయన వారసత్వం, ఆయన నటన, ఇప్పుడు నిర్మాణ సారథ్యం ఇవన్నీ ఖచ్చితంగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తాయి, ప్రజల్లోకి తీసుకెళ్తే హిట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ ఆయన తండ్రి పాత్రకి 10,000 రాయకుండా మా అందరినీ బాగా చూసుకుంటానని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ పిల్లలే. మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఎడిటర్ గారు అందరూ నాలో సగం వయసు ఉన్న వాళ్ళకి తెలియదు, బట్ అందరూ బాగా చూసుకుని బాగా చేయించారు. సో ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఈజ్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ టు ద థియేటర్స్. బాగా పెట్టారు అది కూడా 19th June. అందరూ వచ్చి చూసి సినిమాని బాగా విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Andy. Thank you so much, Srinivas Garu. And now came as many people in the Telugu industry, but the first time I met Naveen sir, I was like instant fan. So I actually want to say that I'm very humbled to be associated with such a lovely film, but actually inside I'm very proud. I'm very, very, very proud on behalf of K Music to associate with the team. Kalyan's music will do wonders for us, and obviously Naveen sir and Rashi being there, sir also. So I want to thank everybody, most importantly Naveen sir, to associate with K Music, and this is our first association, and I hope many, many more to go. And I hope you all like the teaser. Did you all like the teaser? Yeah? You're all coming to the theaters on 19th? Yeah? What's the name of the film? Yeah, registered? Thank you so much. నాకు తెలుసు మీరు రేసుగుర్రంలో శృతి హాసన్ టైప్ అని తెలుసు. మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మీరు క్యాప్చర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు అందరూ. అందరికీ నమస్కారం. నా పేరు కమల్ తేజ నార్లా. ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ, మా కాస్ట్ అండ్ క్రూకి అండ్ వడ్డే నవీన్ గారి ఫ్యాన్స్కి, మా ఫ్యామిలీస్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మీడియా హ్యాస్ బీన్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ నాకు అండ్ మా ఫిలిం క్రూకి, బికాస్ ఆల్మోస్ట్ 1.5 years స్క్రిప్ట్ తర్వాత వీ వెంట్ టు ద సెట్స్ అండ్ చాలా ఫాస్ట్గా షూట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ టీజర్ రిలీజ్ ఇలాగా మీడియా సమక్షంలో జరుపుకోవడం అనేది ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ నా ఫస్ట్ ఫిలిం, నా డెబ్యూ ఫిలిం ఎలా ఉంటుంది అనేది నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. బికాస్ పూరి గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు ఐ థాట్ ఇంకొక 2-3 మూవీస్ వస్తాయి, ఇంకా చేసిన తర్వాత నాకు ఒక అవకాశం వస్తుంది అనుకున్నా. కానీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ వడ్డే నవీన్ గారు. సార్, మీ ఫ్యాన్స్ గట్టిగా మేనిఫెస్ట్ చేశారు సార్. మీరు తప్పకుండా రావాలని మేనిఫెస్ట్ చేశారు. ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేశారంటే, ఎక్కడో బాంబేలో ఉన్న నేను షెడ్యూల్ గ్యాప్లో వస్తే ఈ మూవీ ప్రొడక్షన్ హెడ్ సతీష్ గారితో మాట్లాడడం, ఇలా స్టోరీ కావాలని చెప్పడము, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, డిఫరెంట్ దగ్గర నుంచి మేము వచ్చి ఈ ఫిలిం సార్కి నచ్చడం, ఆఫ్టర్ మెనీ స్క్రిప్ట్స్ సార్ ఇది ఓకే చేయడం. అండ్ ఇంత వర్స్టైల్ యాక్టర్, సచ్ అ హంబుల్ హ్యూమన్ బీయింగ్ తోటి నా ఫస్ట్ ఫిలిం అవ్వడము, సార్ రీఎంట్రీ అవ్వడము, ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. అండ్ తప్పకుండా చెప్తున్నాను, మీరు టు ద ఆడియన్స్ మీరు కోరుకున్నారు, మీరు మేనిఫెస్ట్ చేశారు, అది జరిగింది. చాలా బాగా వచ్చింది ఫిలిం. అండ్ టీజర్ కూడా చూశారు. ఇప్పటి నుంచి మీ ఫేవరెట్ హీరో వడ్డే నవీన్ గారు యాక్ట్ చేసిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లోని ప్రతి ఒక్కటి మీ ముందుకు వస్తుంది. సాంగ్స్, ట్రైలర్ అండ్ అన్నీ వచ్చి మీరు ప్రశాంతంగా థియేటర్లో కళ్ళారా చూసుకోండి, మనసారా ఆశీర్వదించండి. June 19th we are coming back. We are coming to the theaters. And once again, thank you so much to the media and everyone. Thank you, sir. Wish you good luck, Teja garu. So definitely June 19th మీరు బిగ్గెస్ట్ హిట్ ని మీరు రిలీజ్. మీకు చాలా థ్యాంక్ యూ. బయట చాలా హీట్ ఉంది, హాట్ ఉంది, కానీ మీరు చాలా కన్సిస్టెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ లవ్ ఫర్ ద సినిమా ఆల్వేస్.
అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు త్వరలో రిలీజ్ అవుతుంది 19 జూన్. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు డైరెక్టర్ నాకు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు, ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు. నా క్యారెక్టర్ పేరు లక్ష్మి. ఇప్పుడు మీరు బయట రాశి ఎలా ఉంది, లక్ష్మి చాలా ఆపోజిట్గా ఉంది. సో ఐ లవ్ టు డూ క్యారెక్టర్స్ విచ్ ఈస్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అండ్ I can show my acting skills. So thanks to the whole team for that. Thanks to the production. This is one of the best production I've ever worked with. They actually they've taken care of me like a baby for everything A to Z. So thank you to the whole team, cast and crew. Chala manchi actors kuda unnaru kani pre-release ki chala pedda list undi akkada cheptanu. Last but not the least, Vadde Naveen garu. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ హీఈస్ అమేజింగ్, వెరీ వర్సటైల్. యాజ్ అ పర్సన్ ఎక్స్ట్రీమ్లీ కైండ్ అండ్ హంబల్. ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ చెప్తాను, మార్నింగ్ షూట్ స్టార్ట్ అయిన నుంచి ప్యాకప్ అయిన వరకు సెట్లోనే ఉంటారు. క్యారవెన్ మీ హీ ఓన్లీ గో అండ్ చేంజ్. మానిటర్ దగ్గర కూర్చుంటారు. సో మచ్ ఆఫ్ ప్యాషన్, సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ ద సినిమా. యూజువలీ ఐ హ్యావ్ నాట్ సీన్ మచ్ హీరోస్ డూ దాట్. సో kudos to you, sir. You, even if he doesn't have to work so hard, he did. మీ అందరూ సార్ చాలా హిట్ ఇచ్చారు, మీ అందరూ ఆల్రెడీ సపోర్ట్ చేశారు. ఈ కమ్ బ్యాక్ ఇంకా గట్టిగా చేస్తారు మీరు, మీ అందరూ ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ మీ ఆల్సో ఆఫ్ కోర్స్. అందరూ మన టీమ్కి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఐఎమ్ నాట్ టేకింగ్ అ లాట్ ఆఫ్ నేమ్స్ because I have a very big list for pre-release. Thank you so much. నాలుగైదు సార్లు మెన్షన్ చేశారు, మిగతా వాళ్ళు ఏమన్నా మర్చిపోతే ప్రీ-రిలీజ్లో చూసుకుందామని. సో థ్యాంక్ యూ రాశి అండ్ విష్ గుడ్ లక్. నా ఏదో ఒకసారి మీరు అందరూ కలిసి ఒక పాట పాడితే నేను మైక్ ఇచ్చేస్తాను ఆయనకి. యా, ఇక్కడ అక్కడ ఒకటేసారి రెడీ. ఫైట్ మాస్టర్ పాట పడితే ఇందాకే అన్నారు అంత కోపమా ఈ జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. ఫైట్ మాస్టర్ గారిలోనే సింగర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. మీరు ఆర్టిస్ట్ అనిపించారు, ఇక్కడ కూడా లిప్ సింగ్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సో అందరికీ నమస్కారం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇది నేను చేసేది, యాక్ట్ చేసేది అండ్ ప్రొడ్యూస్ చేసే ఫస్ట్ ఫిలిం. సో ఆయనకి రెస్పెక్ట్స్ ఇవ్వడానికి ఫ్యూ సెకండ్స్ విల్ జస్ట్ పే హోమేజ్. యా, సో ఫస్ట్లీ ఐ వాంట్ టు అడ్రస్ వన్ థింగ్ ఇస్ చాలామంది ఫ్యాన్స్ చాలా మీడియాస్లో లేకపోతే కలిసినప్పుడు కానీ అసలు వడ్డే నవీన్ గారు ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారా లేరా అనే ఈ సందేహం అనేది చాలామందికి ఉంది. నేను ఎప్పుడూ హైదరాబాద్లోనే ఉన్నాను, బట్ ఎక్కువ ప్రెస్లో కానీ అట్లా కనపడలేదు. కాబట్టి ఐ వాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇన్ మై ఓన్ హోమ్లీ లైఫ్. సో అయినప్పటికీ ప్రతిసారి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కానీ ఎక్కడోసారి నన్ను గుర్తు చేస్తూనే ఉన్నారు. ఫర్ దాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. కమల్ అన్నట్టు అసలు నేను సినిమా చేయకూడదు అనుకున్నా ఫస్ట్. గీత గారు అడిగారు బ్రేక్ ఇచ్చారా తీసుకున్నారా కదా. సో రెండు ఉన్నాయి. బ్రేక్ ఎలా వచ్చిందంటే మంచి సినిమాలు, నాకు నచ్చిన సినిమాలు రాలేదు, వచ్చే సినిమాని నేను చేయను. సో అట్లా రెండు విధాలుగా బ్రేక్ వచ్చింది. బట్ దెన్ ఆ తర్వాత చాలామంది కథలు వినిపిస్తూ ఉన్నారు, వింటా ఉన్నాను. ఆల్మోస్ట్ లైక్ 5 years అనుకుంటా. సతీష్ అయితే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఎక్స్టెన్సివ్గా
ఎన్నో నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ విన్నాను, అన్ని థ్రిల్లర్స్ బాగున్నాయి, బాగలేదు అంటలేదు కానీ బట్ నేను అనుకున్న స్టైల్లో లేదని నాకు అనిపించింది. దెన్ కేమ్ కమల్. కమల్ వచ్చినప్పుడు త్రిమూర్తులు క్యారెక్టర్ ఒకటే చెప్పాడు, కథ సూసాయిగా ఉంది కానీ బట్ నాట్ ఇన్ ఫుల్. క్యారెక్టర్ నచ్చింది, టైటిల్ చెప్పాడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ రెండింటితో ఆల్మోస్ట్ 1 year కూర్చున్నాను, డెవలప్ చేశాము. సో అక్కడి నుంచి డెవలప్ అయ్యే లాస్ట్ మినిట్ వరకు కూడా సినిమా చేస్తానా లేదా అనేది సందేహమే. వస్తే మంచిది చేద్దాం, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా ఉందాం అన్నదే ఐడియా. సో ఎప్పుడైతే ఫుల్ఫిల్లింగ్గా కథ వచ్చిందో దెన్ వి స్టార్టెడ్ ప్రొడక్షన్. అండ్ షూటింగ్ వైజ్ వెరీ ఫాస్ట్గా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా బాగా ఫాస్ట్గా అయింది. సో ఈ సినిమాకి హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉంటాయి, కథ పరంగా కంటెంట్ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఆడియన్స్కి నచ్చాలి, అది వేరే విషయం. దీంట్లో చేసిన ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ రియల్లీ పుట్ దెమ్ సెల్స్, ఎస్పెషలీ మై టీమ్. కార్తిక్ అనివ్వండి, కళ్యాణ్ కానీ, భిక్షపతి గారు కానీ, అందరూ, మన ఎడిటర్ విజయ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వర్క్ యాజ్ అ హోమ్లీ టీమ్. ఏదో డబ్బుల కోసం చేస్తున్నాం అనుకోకుండా దే రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ దే పుట్ దెమ్ సెల్స్. సో ఇట్లా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనేది ఫామ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది, రెడీ ఫర్ రిలీజ్. అండ్ ఈ అన్నిటికీ ఇప్పుడు ఆడియన్స్ ఎంత అడిగినా ఎప్పటికప్పుడు మీడియా దాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్నేళ్లుగా 10 ఏళ్ళుగా నేను కనిపించకపోయినా కూడా ఎక్కడో దగ్గర నా ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కొక్క ఆర్టికల్స్ వేసి ఇట్లా చేసినందుకు ఐ వుడ్ రియలీ థ్యాంక్ ద ప్రెస్ ఫర్ ఇట్. And coming to my heroine Rasi, she's an excellent performer, and performance took part 2. She's a very producer friendly artist. ఎట్లా అంటే టైంకి రావటం, ముందే టైంకి ఉండటం, ప్రిపేర్ అవటం, దానికి సీన్ ఇస్తే షీఈ్ ఆన్ ద జాబ్ అండ్ షీఈ్ మల్టీ టాలెంటెడ్. చాలా బిజినెస్ లైవ్ కూడా చేస్తాను. సమ్ టైమ్స్ వెన్ ఐ సీ హర్ ఇట్ ఇంటిమిడేట్స్ మీ, ఏంటి పీపుల్ ఎట్టా చేస్తానని. So all this is an inspiration from her, and that's about Rasi. And overall ga Transfer Trimurtulu strong content to me munduku vastundi. I hope all of you will like it, and I really thank the audience for keeping me alive for the last 10 years. Thank you. Thank you so much. And film ani, బట్ నేనైతే కంబ్యాక్ కింద చేయలేదు, ఫస్ట్ ఫిల్మ్ లాగానే చేశాను, అంతే డెడికేషన్, అంతే ప్యాషన్తో చేశాను. సో ఐ ఫీల్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. అందుకే సార్ అంతే ఫిట్గా ఉన్నారు. సో కొత్త హీరో వడ్డే నవీన్ గారికి వెరీ గుడ్ టు సీ యూ బ్యాక్. థ్యాంక్ యూ. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్, బికాజ్ ఆల్వేస్ ఇప్పుడు ఆయన గుర్తుందో లేదో అనవసరంగా. సార్ గుర్తుంటుంది, నాకు గుర్తుంది, ఆయన కూడా గుర్తుంది. మెమరీ ఒకటి చెప్పి స్టార్ట్ చేయాలి సార్. మీడియా అందరూ పాడిన పాడే మెమరీ, విజువల్స్ తో సహా ఇప్పటికీ గుర్తుంది. ఇన్ఫాక్ట్ జెమినీ టీవీ అవన్నీ అప్పట్లో పాటలతో వదలగొట్టేసేవారు, అన్ని రిపీటెడ్ గా మీ పాటలే ఎక్కువ వచ్చాయి ఆ టైంలో. సో ఎనీవేస్ వెరీ నైస్ టు సీ యూ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మన ఇండస్ట్రీలో ఒకసారి మేకప్ వేసుకున్నాక అదొక మనకు ఒక అట్రాక్షన్, ఒక దాన్ని ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఆ మేకప్ ని తీయడానికి ఇష్టపడరు అసలు ఎవరు. కొంతమంది యాక్టర్స్ అయితే వాళ్ళ ప్రైమ్ అయిపోయాక కూడా స్ట్రగుల్ అయ్యే యాక్టర్స్ కూడా చాలా మంది ఉంటారు. అలాంటి యాక్టర్ మీరు ప్రైమ్ టైంలో ఒక 10 సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఏంటి సార్? గ్యాప్ కారణం ఇందా చెప్పినట్టే, నాకు వచ్చే సినిమాలు నాకు నచ్చలా. నేను అనుకునే కథ తీయటానికి అప్పుడు నాకు సిచ్యువేషన్ ఇన్ ద సెన్స్ ఆపర్చునిటీ ప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ అయింది కాబట్టి ఇప్పుడు దిగా. అంటే ఆర్టిస్ట్ ఒక కంటిన్యూ స్ట్రగుల్ ఉంటుంది కదా, ఒక 10 years గ్యాప్ అంటే కెరీర్ గురించి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. నాకు అట్లా ఒక స్టేజ్ తర్వాత ఏమనిపించిందంటే అసలు యాక్ట్ చేయకూడదు, ఇట్లా అసలు నచ్చట్లా. సెట్లోకి వెళ్తేనే ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అలాంటి సిచ్యువేషన్ ఇంకా మనం ఎందుకు ఇట్లా బాధపడుతూ చేయాలని అక్కడితో ఆపేసి. ఎందుకంటే వై ఎగ్జాక్ట్లీ ఆ లో మూమెంట్ అంతా? లో మూమెంట్ అంటే ఐ ఫీల్ అంత యాక్ట్ చేయాల్సిన మెటీరియల్ రాలేదు. అది రూపంలో తప్పులేదు కానీ బట్ పర్ఫార్మెన్స్కి స్కోప్ లేకుండా అలాంటి క్యారెక్టర్స్ రావటము, నేను స్టోరీస్ ఎతికినా కూడా అలాంటివి దొరకపోవటం ఆ టైంలో, అట్లాంటి పరిస్థితి ఉండేది. అండ్ మీరు సక్సెస్ఫుల్ గా ఫిల్మ్స్ డెలివర్ చేసిన టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ అది కూడా ఒక పీక్ స్టేజ్ థియేటర్స్.
ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వన్ మోర్ థింగ్, మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అన్నారు కాబట్టి ఎందుకంటే మేము చేసింది ఎక్కువ లవ్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్స్. ఆ సీజన్లో ఏమైందంటే లవ్ ఫ్యామిలీ ఫిల్మ్స్ తగ్గిపోయాయి. అవును. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఆప్షన్ ఇస్ యాక్షన్ ఓరియంటెడ్. యాక్షన్ ఓరియంటెడ్ అంత అప్పుడు చేయలేదు కాబట్టి పీపుల్ దే డోంట్ నో వాట్ ఐ కెన్ డూ కాబట్టి దే డిడ్ంట్ కమ్ టు. సో అంటే ఆ టైంలో ఎక్కువ వచ్చేవారు ఫ్యామిలీ ఆడియన్స్, ఇప్పుడు బాగా తగ్గుతున్నారు అని అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ గా అసలు ఇప్పుడు ప్రొడక్షన్ కానీ సినిమా కానీ చూస్తే ఏమనిపించింది? ఎవరి సినిమా అంటే అదే సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్, ఒక సినిమా ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ ఇట్స్ వెరీ గుడ్ టుడే. బికాస్ అప్పుడు ఏంటంటే ఒకే జానర్లో ఉండే కథలు. ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ సినిమాలు చేసేవారు. మెయిన్ కానీ శ్రీకాంత్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, వెంకటేష్ గారు కానీ అందరూ అట్లాగే చేసేవారు. ఇప్పుడు అట్లా లేదు. ఇవాళ కంటెంట్ ఈజ్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇదివరకు కంటే. కొన్ని సినిమాలు చూస్తే కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్లు మంచి కంటెంట్ చేస్తున్నారు. టుడే ఈజ్ ఐ థింక్ ఇస్ అ బెటర్ ప్లేస్. నవీన్ గారు చెప్పండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు క్వశ్చన్ యూ, బట్ ఐ వుడ్ ప్రశ్నించను కానీ చిన్న ప్రసంగం ఇస్తాను. మీరు ఫ్రెండ్స్, నేను ఇలా ధైర్యం చేసి ముందుకు వచ్చి మాట్లాడుతున్న కారణం ఒకటి ఉంది. ఈ జర్నలిస్ట్ ప్రభు అనేవాడు ఈ ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం వడ్డే రమేష్ గారు, వడ్డే సంస్థ, విజయమాధవి పిక్చర్స్. 40 సంవత్సరాల కింద నేను అసిస్టెంట్ డైరెక్టర్గా కరెక్ట్గా 1986లో ఐ స్టార్ట్ మై కెరీర్ యాజ్ విశ్వనాథ నాయకుడు. ఆ సినిమాలో దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయటం కోసం నేను చాలాసార్లుగా తిరుగుతున్న టైంలో ఆ రోజున ఒక మ్యాజికల్ మూమెంట్. వడ్డే రమేష్ గారు ఆఫీస్ బయట నేను వెయిట్ చేస్తున్నాను. దాసరి నారాయణరావు గారు కలిశాను. సార్ నువ్వు 15వ తారీఖున కనిపించబోయా అన్నారు. అప్పటికి కళ్ళమ్మటి నీళ్ళు అలా కారిపోతున్నాయి. తిండి లేదు, డబ్బులు లేవు జేబులో, దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాను. అప్పుడు వడ్డే రమేష్ గారు ఆఫీస్లోకి ఇలా బయటకు వచ్చి నిలబడ్డాను కారు దగ్గర. వడ్డే రమేష్ గారు ఆఫీస్ ఇది, ఇల్లు ఆఫీసు పక్కన ఉంటాయి. ఆయన పక్కన నిలబడి పాన్ బరకనంతా ఇలా చూస్తున్నారు తీక్షణంగా. ఎందుకో తెలియదు, అలా నా కళ్ళలోకి 2 నిమిషాల పాటు అలా ఏకధాటిగా చూశారు. ఆయన చూసిన ఆయన అలా తిరిగేసి వచ్చేసి ఆఫీస్లో నేను పక్కన నిలబడ్డారు. నిలబడితే అప్పుడు దగ్గరికి వెళ్ళి, సార్ నమస్తే సార్, నా పేరు ప్రభు అండి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడానికి వచ్చాను సార్ దాసరి నారాయణరావు గారి దగ్గర. అట్లాగా నేను చెప్పాను. హరిచంద్ర అట్రా, ఆయన స్టైలు, ఆ సింహ గర్జన, ఆయన టీవీయే వేరు అసలు. హరిచంద్ర అట్రా, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తానని చెప్పు అని చెప్తే అప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయి దాసరి నారాయణరావు గారి దగ్గర గురువు గారికి పరిచయం చేస్తే ఆ విధంగా 1986లో విశ్వనాథ నాయకుడు చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 2 yearsకి జర్నలిస్ట్గా రావటం, ఇక జర్నలిస్ట్గా వచ్చిన దగ్గర నుంచి నా జర్నీ అంతా అలాంటి ఒక సంస్థలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు కరెక్ట్గా 13 ఏళ్ళు 14 ఏళ్ళు బాబు నవీన్ బాబు అందరం భుజాల మీద చూసుకొని మా కాబోయే హీరో అని చెప్పేసి అందరం చాలా సెలబ్రేట్గా ఉండేవాళ్ళం. అలాంటి సంస్థలో ఈ రోజున మళ్ళీ ఒక కంబ్యాక్ సినిమాతో వచ్చినప్పుడు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అనేటువంటి ఒక సిన్సియారిటీ, ఆ డెడికేషన్తో వచ్చారు. అలాంటి నవీన్ ఎన్ని అద్భుతమైన పాత్రలు తను చేశారు. వాట్ ఎ వండర్ఫుల్ యాక్టర్, వాట్ ఎ టైమింగ్, వాట్ ఎ సెన్సిబిలిటీ ఉన్నటువంటి యాక్టర్. ఆ గ్యాప్ అనేటువంటి తీసుకోవటం కూడా తను కాపాడుకోవటం కోసమే. నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, సార్ మీకు ఆఫర్లు వస్తున్నా మీరు ఎందుకు చేయట్లేదు సార్ అంటే, ఇన్ని సంవత్సరాల కెరీర్ని ఒక గొప్పగా తెచ్చుకున్నాను, దాన్ని కాపాడుకోవాలి అంటే నేను తక్కువగా పనిచేయటం ముఖ్యం, తక్కువగా పనిచేసి ఎక్కువ కాలం నిలబడటం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఆ విధంగా 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినా కూడా హీఈస్ బీయింగ్ రిఫర్డ్, హీఈస్ ఎంక్వైర్డ్, హీఈస్ బీయింగ్ అప్రిషియేటెడ్. అది కాపాడుకోవటం అంటే. అలా తను కాపాడుకుంటూ ఈ రోజున అద్భుతమైన సినిమా చేసినటువంటి నవీన్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులకి మీడియా పక్షాన ఇన్ని రోజుల తర్వాత అవునవును ఇది ఒక వండర్ఫుల్ పాయింట్. ఆ రోజు నన్ను రమేష్ గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం, నేను ఆ తర్వాత ఎంతో మందికి అవకాశం ఇచ్చాను. నా కారణంగా, నా ద్వారా వచ్చిన వాళ్ళ కారణంగా దాదాపు ఒక 50 మంది మీడియా పర్సన్స్ ఇండస్ట్రీకి వచ్చారు. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, నా దగ్గర పనిచేసి వేరే వాళ్ళ దగ్గర ఇంకా స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. అది దట్ ఈజ్ లివ్ అండ్ లెట్ లివ్ అనేటువంటిది, బతికించినటువంటి ఒక గొప్ప నానుడికి నిదర్శనం వడ్డే రమేష్ గారు ఆ రోజు నా పట్ల చూపించినట్టు అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు గారు. నవీన్ గారు హాయ్ సార్, ఈ సినిమాలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా బాగుంటున్నాయి, బాగా వచ్చాయని విన్నాను. అండ్ మీ టెక్నీషియన్స్ కానీ కాస్ట్ అండ్ క్రూ ఒప్పుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అఫ్ కోర్స్ మీరు అయి ఉంటారు, బట్ ట్విస్ట్లే అని చెప్తున్నారు అందరూ.
సో మీరు ఒప్పుకోవడానికి కూడా అంటే కథ విషయంలో మీరు చాలా టైం తీసుకున్నారు అన్నారు కదా. యా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెష్నెస్. స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీ లైన్లో కానీ క్లీషేడ్ అంటే రెగ్యులర్గా వచ్చే సీన్స్ లాగా లేకుండా ఒక కథని స్పీడ్గా ముందుకు తీసుకెళ్లే స్క్రీన్ ప్లే కుదిరింది కాబట్టి ఒప్పుకోవడం జరిగింది. అండ్ మీరు చేసిన సినిమాల్లో ఎక్కువ అంటే డాన్సులు ఫైట్లకి స్కోప్ లేదు, బట్ ఈ సినిమాలో ఫైట్లతో పాటు డాన్సులు కూడా చేశారని విన్నాం. డాన్స్లు ఇంతకు ముందు కూడా చేశాను, బట్ ఫైట్లు చేయటం అనేది ఈ సినిమాలో కొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఎక్స్టెన్సివ్ అంటే ఓవర్ ఎక్స్టెన్సివ్ కాదు, టు వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, మీరు అంటే ఈ తీసుకున్న గ్యాప్ టైంలో మీ సినిమాలను కానీ లేదంటే మీ పేరుని కానీ బాగా ఎలివేట్ చేసిన వన్ ఆఫ్ ద డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. I want to thank him also in this perspective that he used it in Mad film కదా. సో ఆ టైంలో అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ కదా మాకు వరకు. సో మీరు ఆ సినిమాలు చూసినప్పుడు కానీ లేదంటే మీమ్స్ ఏమైనా వచ్చినప్పుడు కానీ మీ రియాక్షన్ ఏంటండి? I felt happy, something is reminding people అని, somebody is doing a promotion. అందుకే అన్న ఎప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ they kept keeping me going during this gap అని. Really thank them. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ బీన్ ఏ గుడ్ బజ్. అయితే ఈ టైం లైన్ లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి? అడిగారు, చాలా మంది అడిగారు, సపోర్టింగ్ రోల్స్కి అయితే అడిగారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని, అంటే ఆర్ ఐ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. నేను మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా. రామ్ గోపాల్ వర్మ గారి అటాక్ సినిమా ఇస్ మై లాస్ట్ ఫిలిం, దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. సో రామ్ గోపాల్ వర్మ గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 days అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్న. చెప్పండి సార్. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, ఆయన స్టైల్లో బాగా చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, but I don't think you should be working like this. You have a particular film for yourself, you work in that అన్నారు. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు, ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు, అది చేయకపోతే కంప్లీట్గా లేదు, ఏదైనా వస్తే మంచి సినిమా అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది సార్? కాంట్ ప్రెడిక్ట్, విల్ సీ. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి కొంచెం పరిస్థితులు, ఇదివరకు సినిమా విడుదలైందంటే ఖచ్చితంగా ఒక రన్ ఉండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లోకి వచ్చేసరికి ఆ రన్ కొంచెం బాగా తగ్గుతూ ఉంది, ఒక్కోసారి ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది. ఏది మోర్ ఆర్ లెస్ చాలా బాగుంది అంటే తప్ప. అలానే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా నాకు తెలిసి మీది ఇక్కడ జీ తెలుగు, జీ సినిమాలు అవన్నీ వేసారంటే మీరు ఓటీటీ కూడా అమ్మేసినట్టున్నారు. అవునా సార్? అయిపోయింది. అంటే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఇప్పుడు థియేటర్ దాని మీద మీకు వస్తున్న ప్రిడిక్షన్స్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదివరకు అంటే హీరోలు సినిమాలకి వెళ్ళేవారు, ఎట్లయినా ఒక సినిమాకి వెళ్ళేవారు మినిమంగా. ఇప్పుడు ఏంటంటే కంటెంట్ ఉంటే సినిమాకి వెళ్తున్నారు, హీరోలు సినిమాలకి వెళ్తున్నారు, బట్ దాంట్లో కంటెంట్ లేకపోతే అయినా లేకపోతే మామూలు సినిమాలైనా దే ఆర్ నాట్ ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తారు, ఓటీటీలో వస్తుందా లేదు. సో థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఉంటే ఇవాళ కూడా ఐ థింక్ దే ఆర్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దట్. రావట్లేదంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థం అవుతుంది. డైరెక్టర్ కమల్ గారు సార్, ఎవరైనా ఇప్పుడు పూరి గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకుని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు వడ్డే నవీన్ గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ అ ఛాలెంజ్ సార్. నాకు బేసిక్గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో వాళ్ళతో చేయాలి వీళ్ళతో చేయాలి, ఒక మేకర్కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో అలాగే ఏ డైరెక్టర్ అయినా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు వడ్డే నవీన్ గారు కథ కోసం చూస్తున్నారు అనగానే ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్ని ఫస్ట్ వెంకట సార్ అని అంటూ చాలా గ్యాప్ వచ్చింది, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, ఈ స్మైలింగ్ ఫేస్, సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటివి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్గా నాకు. సో ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కథ, నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు. ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చాను సార్, ఇంకేం ఆలోచించలేదు.
నవీన్ గారు ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీరు చేసినప్పుడు లవ్ ఫ్యామిలీ సినిమాలు చాలా వచ్చేవి, అవి మీకు చాలా సూటబుల్గా ఉండేవి, బాగా చేశారు కూడా, బాగా ఆడినాయి. ఇప్పుడు జనరేషన్ అంతా ఓటీటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు చేసే మీ సబ్జెక్టు మీకు ఎలా కన్విన్సింగ్ ఉంది? మీరు కూడా ఓటీటీ బాగా చూస్తూనే ఉంటారు కదా రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్. ఓటీటీలో చూస్తున్నారు, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే కనుక థియేటర్లో కూడా చూస్తున్నారు. సో దే ఇస్ నో, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఐఎమ్ కీన్ అబ్జర్వ్ సినిమాలు ఎట్లా జరుగుతుంది. సినిమా అనేది నీళ్ళల్లో ఒక బుడగ లాంటి, మంచి కంటెంట్ ఉంటే ఆ బుడగలాగా పైకి రాక తప్పదు, ఎట్లయినా వచ్చేస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మంచి కంటెంట్ అంటే ఎట్లా అంటే మనకు తెలియదు. అది మనం బెస్ట్ అనుకుని చేస్తే అది ఆడియన్కి రీచ్ అయితే, ఆడియన్కి నచ్చితే గ్యారంటీగా థియేటర్స్కి వస్తారు, ఓటీటీలో కూడా చూస్తారు. సో అదేం ప్రాబ్లం లేదు. నవీన్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ మళ్ళీ కమ్ బ్యాక్ రావటం. థ్యాంక్ యూ. నాన్నగారి సినిమాకి నేను పిఆర్గా పనిచేశాను, మళ్ళీ మీ సినిమాలు 8 సినిమాలు చేశాను ఆఫ్టర్ 10 years తర్వాత. సో నాన్నగారి దగ్గర నుంచి ఇందాక ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి బాగా చెప్తున్నప్పుడు నా హీరోయిన్ కానీ రాశి సింగ్ కానీ అందరూ ప్రొడక్షన్ బాగా చెప్తున్నారు. నాన్నగారి దగ్గర నుంచి నిర్మాతగా మీరు నేర్చుకున్నది ఏంటి? నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే కమాండ్ ఆన్ ప్రొడక్షన్. ఏదైనా సరే మన దృష్టిలో నుంచే వెళ్ళాలనేది ఒకటి. నెక్స్ట్ ప్యాషనెట్గా మూవీకి పెట్టాల్సిందే, కాంప్రమైజ్ కాకుండా. ఇంకోటి ఆయన ఎప్పుడు మంచి భోజనం పెట్టేవారు సినిమాల్లో. అవును, బాగా. సో అది కూడా మెయింటైన్ చేసాం, కొన్ని స్టాండర్డ్స్ అట్లా ఉండాలని. సో ఇట్లా ఒకటేంటంటే ఆయన అంత గంభీరంగా ఉండను, బట్ అదర్ దెన్ దట్ రెస్ట్ ఇస్ దే. అంటే మీరు చేస్తున్నప్పుడు క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఫ్యామిలీస్కి దగ్గరగా ఎక్కువ సినిమాలు చేస్తారు, లవ్ స్టోరీస్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్యామిలీస్కి ఉండే ఇంపార్టెంట్ ఏంటి? త్రిమూర్తుల క్యారెక్టర్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఓపెన్ చేయడమే ఒక పెద్ద హీరో అట్లా ఉండదు. వెరీ హోమ్లీ, వెరీ గ్రౌండెడ్, వెరీ ఒక సిచ్యువేషన్ నుంచి మధ్యలో నుంచి వెళ్ళే క్యారెక్టర్ లాగా ఉంటుంది టు స్టార్ట్ విత్. అది ఒక పాయింట్లో లాక్ అయి రేజ్ అవుతుంది. సో అట్లా అండ్ విత్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో రాశి కానీ ఊహ పాప కింద చేసింది. సో ఈ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంటే చాలా హోమ్లీగా అందరికి దగ్గరగా ఉండేదట్లే ఉంటుంది. ఈ త్రిమూర్తులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు? త్రిమూర్తులు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతారు? ఎవరన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించారని ఎందుకు పంపుతారు? నచ్చక. అంటే త్రిమూర్తులు చేసే పనులు పక్కన వాళ్ళకి నచ్చవు, త్రిమూర్తులు చేసేది చేస్తాడు, అది ప్రాబ్లం. డైరెక్టర్ గారు హలో అండి. ఓకే, ఆ త్రిమూర్తుల వరకు ఓకే, కానీ ఆ ఫ్యామిలీని డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటుంది? టీజర్ లో చూపించే టీజర్ చాలా బాగుంది, డిపార్ట్మెంట్ ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నాయి? సార్ అమేజింగ్, మీరు అసలు ఆ పాయింట్ పట్టుకున్నారు కదండి, అది సో టీజర్ హిట్ అండి. సో మీకు ఆ పాయింట్ వచ్చిన వెరీ హ్యాపీ అండి. సో ఇంతే ఎంతూజియాజం తోటి మనం ట్రైలర్లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 19th కంప్లీట్గా మీకు క్లియర్ అయిపోతుంది. యుల్ బి వెరీ హ్యాపీ. ఎందుకు పట్టుకోవాలనుకుంటారు అనేది మూవీ సార్. ఇప్పుడు చెప్పేసి మీకు మజా రాదు, మళ్ళీ మీరు మూవీ చూడాలి, నాకు టికెట్ మిస్. ఓకే, పూరి గారు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ డైరెక్టర్, వెరీ మచ్. ఆయన దగ్గర పనిచేయడం చాలా అదృష్టం నిజంగా చెప్పాలంటే. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా వెరీ హ్యాపీ. ఆయన చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్ గా తీసే దర్శకుల్లో మొదటి వ్యక్తి ఆయన. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఈ సినిమాకి మీకు ఏ విధంగా ఉపయోగపడింది? ప్రశాంతత అండి. ఏ చుట్టుపక్కల ఎంత గోల నడిచినా, ఏమైపోతున్నా నువ్వు నీ పని మీద ఫోకస్ చేయి, ఇంకేం వద్దు. నేను నడిపించేది నీ కాళ్ళు, నీ మనసు, నీ పని, అంత ఇంకేం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. అదొక్కటే నేను ఆయన నేర్చుకున్నాను సార్. ఇంకా వర్క్ స్టైల్ కానీ ఇట్స్ స్టైల్ మనం నేర్చుకోలేము సార్, ఇట్స్ అ పర్సనాలిటీ. అది పర్సనల్గా వస్తుంది ప్రతి డైరెక్టర్, ఇన్బిల్ట్ అండి. సో అది మనం నేర్చుకోలేము. సో ఆయన దగ్గర నేర్చుకున్న వర్క్ ఎంత ఫోకస్గా చేస్తాను నేర్చుకున్నా సార్, అదే ఈ మూవీలో. అండ్ లక్కీగా వర్ధే నవీన్ గారు సార్ కూడా సేమ్ మెంటాలిటీ సార్. ఏం జరిగినా సరే నవ్వుతూ పని చేసుకుని వెళ్ళిపోతాం, జరుగుతుంటుంది అంటారు సార్. సో ఇట్స్ లైక్ దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్. అండ్ సెకండ్ బ్లెస్సింగ్ సార్ సార్. అందుకే నాకు నా వర్క్ నేను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. మీరు చేసిన చాలా తక్కువ సినిమాలైనా మంచి కంటెంట్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఉన్న సినిమాలే. అవే మీకు ఈ సినిమాని అవకాశం తెచ్చిపెట్టి ఉంటుందని అనుకుంటున్నా. సో ఎస్పెషల్ టీజర్ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఈ సినిమా గురించి మీరేంటిది? అంటే నేను
చాలా కమర్షియల్ సినిమా నాకు 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 ఆల్వేస్ ఎప్పుడు చెప్తా సార్ నాకు కమర్షియల్ సినిమా అంటే చాలా మీ సినిమా కమర్షియల్ కూడా ఆడినాయి కదా, ఎందుకు అలాగా ఈ సినిమా అని పర్టికులర్ గా చెప్పారు? అంటే ఓకే, నేను మరీ గ్రౌండ్ లెవెల్ చెప్తా సార్, కమర్షియల్ అంటే ఫైట్ ఉండాల్సిన సో నేను ఆ రకంగా చెప్తున్నా. సో నాకు ఆ ఎలివేషన్స్ చాలా ఇష్టం సార్. నేను చిన్న ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్న సీన్స్ కానీ నాకు అట్లాంటి లైక్ అంత హెవీ సీన్స్ నాకు చాలా ఇష్టం స్కోర్ చేయాలంటే. లైక్ ఇన్బిల్ట్ అంత లోపల ఎంత ఎనర్జీ ఉంటుంది అది నాకు కనబడాలి స్క్రీన్ పైన అనే మనిషిని నేను. అయితే మొత్తం నాకు ఎంత హంబుల్గా ఎవ్రీ డైలాగ్ అండ్ లైక్ కంప్లీట్ ఎవ్రీ సీన్ నరేట్ చేసి మరీ ఇప్పుడు నీకు ఇక్కడ ఛాన్స్ వస్తుంది ఇలా చెయ్యి అన్నట్టు లేకుండే. దేవర్ లైక్ స్టోరీ మొత్తం నాకు చెప్పేసి ద వే ఐ గాట్ ట్రీటెడ్ దట్ డే. నేను నాకు పర్సనల్గా చాలా గుర్తుంది. ఇన్ని చేసామని అనిపిస్తుందేమో వాళ్ళకి, బట్ ఐ డూ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ చెప్పాను కదా సార్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఈవెన్ రిజెక్షన్స్ కానీ ఇప్పుడు మనం నేను ఇక్కడ ఏదో ఫలానా ఇన్స్ట్రుమెంట్ పెట్టి వావ్ అని చెప్పి వెనకాల తిరిగితే సార్ కూడా చాలా నవ్వుతాడు, తీసేద్దాం. సో ద వే ఇట్ వెంట్ అంటే వెళ్తున్నా కొద్ది చేస్తున్నా కొద్ది ఐ థింక్ ఐవ్ లెర్న్డ్ వెరీ మచ్ హౌ టు వర్క్ విత్ పీపుల్. అంటే చాలా 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 ఎంజాయ్ చేసిన ప్రాసెస్ సార్ ఇది. లైక్ ఐ థింక్ మీకు అది ఆల్బమ్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా వాట్ ఎవర్ వీ డూ మా వరకు ఇట్ ఈస్ లైక్ అంటే మేము చాలా 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 టఫ్గా పని చేసుకున్నాం. జనాలకి గ్రాంటెడ్ ఏ రోజు తీసుకోలేదు. ఐ ఈవెన్ సర్ప్రైజ్ అసలు ఇంత అసలు నేను ఏదైనా మార్చేసా సార్ వాల్యూమ్, నెక్స్ట్ డే ఫోన్ వస్తా సార్ అది అక్కడ రాలేదు. నాకే గుర్తున్నది కొట్టినాను అనుకుంటాను నేను చాలా సార్. రాజీ గారు అండి, ఈ సినిమా తర్వాత లక్ష్మి అని పిలవాలా రాజీ అని పిలిపించుకుంటారు? కొన్ని మంత్స్ కోసం లక్ష్మిని పిలవండి. బాగుంది. అంటే ఇందాక మర్చిపోయి నవీన్ గారు ఏదో చెప్పారు, మంచి హీరోయిన్ తో పాటు మంచి బిజినెస్ మ్యాన్ అని చెప్పారు కదా. బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఉమెన్, సారీ బిజినెస్ ఉమెన్. దాని గురించి ఏమన్నా చెప్తారు? ఏ బిజినెస్ ఏంటి? యాక్చువల్లీ కొత్తగా క్యాఫే ఓపెన్ చేశాను కాజాగూడ రోడ్లో. It's called Always Sunday, and sir also visited. He liked, so that's why he's promoting. Thanks for promoting my business also. Free. Okay. నవీన్ గారు, ఇందాక మన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తండ్రి క్యారెక్టర్కి 10,000, తల్లి క్యారెక్టర్ 5,000 ఇట్లా క్యారెక్టర్ వేసుకుని నిజంగా ఇదేదో థాట్ బాగుంది ప్రొడ్యూసర్స్ నిజంగా. అంటే ఇప్పుడున్న సినిమా అంటే ఎంత ముందు ఉన్నా కానీ దానికి రిమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారో ఆల్ చూసేసి బడ్జెట్ అన్లిమిటెడ్ గా కొన్ని సినిమాలు వెళ్తూ ఉంటాయి, లిమిటెడ్ లో కొంచెం చేస్తూ ఉంటాం. అయితే ఈ క్యారెక్టర్ వైజ్ గా కథకి ఇప్పుడు కథ ముఖ్యం, అదే కథ బట్టే కదా సినిమాలు చేసుకునేది. ఇదివరకు హీరోలు ఏం బట్టి చేస్తున్నారు కదా, అంటే ఆ క్యారెక్టర్ బట్టి ఈ క్యారెక్టర్ ఇంత బడ్జెట్ అని అలా మీకు కొలమానం వేసుకుని ఈ సినిమా చేశారా? అంటే ఇప్పుడు ఈ పాయింట్కి నేను నాన్నగారు ఉన్నప్పుడు జనరల్గా అప్పుడప్పుడు అడిగేవాడిని సినిమా ఎంత అవుతుందండి ఈ సినిమాకి. ఆయన అనేవారు చెప్పలేమరా సినిమా ఎంత డిమాండ్ చేస్తే అంత అవుతుందని. సో ఆయన దగ్గర నుంచి నేర్చుకుందాన్ని. ఈ సినిమాకి కూడా నేను ఇట్లా కొలతలు అనుకోలేదు కానీ బట్ బడ్జెట్ మైండ్లో ఉంది ఉన్నప్పటికీ, బట్ ఆ క్యారెక్టర్కి తగ్గ ఆర్టిస్ట్ మటుకు సెలెక్టెడ్. అది నవీన్ గారు, గ్రాండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు 16 నుంచి ఇప్పుడు చూస్తే తెలుగు సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు మీరు హీరోగా కంబ్యాక్ చేసినప్పుడు మీరే ప్రొడ్యూసర్ కదా, ఎవరి కాదు చాలా మంది అడుగుతారు కదా, మీరు ఎందుకు చేయాలనిపించింది మీకు? అంటే స్టాండర్డ్స్ ఉండాలి. వేరే ప్రొడ్యూసర్ అనుకోండి సగంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది లేదని అది లేదని మనం అనుకున్నది జరగక, కథ మనకు నచ్చింది అది యాజ్ ఇట్ ఈజ్గా స్క్రీన్ మీదకి రావాలి. సో అసలు ఎవరితోనూ అటెంప్ట్ కూడా చేయలేదు. సో ఓన్లీ ఐ గాట్ త్రూ విత్ ఇట్. మై ఫేవరెట్ సినిమా మీది మనసిచ్చు చూడు. ఆ సినిమాలో సినిమాలో సెంటిమెంట్ రాసి అలా రాసి ఎప్పుడు రాసితో రాసి కలిసి వస్తాను పెట్టారు. 2 సినిమాలు స్నేహితులు మనసిచ్చుడు 2 రాసి. ఆల్ వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ అండి. ఆల్మోస్ట్ 10 years దాటింది మీరు మేకప్ బ్యాక్. ఏ మూమెంట్ లో మళ్ళీ కంబ్యాక్ రావాలనిపించింది? ఆ స్టోరీ నచ్చిన మూమెంటే, లేకపోతే అసలు రావాలని లేదు, చెయ్యాలని లేదు. అంటే ఏదో ఒక మూమెంట్ అనిపిస్తేనే కదా మీరు స్టోరీస్ వింటాం ఇదంతా. అది ఎంతానే ఉన్నా ఏదన్నా దొరుకుతుందేమో అని అట్లా సహజంగా ఏంటివే కానీ ఇప్పుడు సినిమా చేసేయాలనేది ఎప్పుడు లేదు. ఆల్మోస్ట్ ఐ థింక్ 5 years, 5 years ఏమో ఫాదర్ చనిపోయిన తర్వాత కొంచెం అవి సెట్ చేసుకోవడానికి అంత టైం పట్టింది. అక్కడి నుంచి 5 years నుంచి వింటానే ఉన్నాను, బట్ ఎక్కడ ఏమీ రావట్లేదు. ఇది రాలేదు, ఎవరో వాళ్ళు తీసుకొచ్చేవారు కదని అప్పుడప్పుడు కూర్చునేవాడిని కదా, ఏమి ఉండదులే ఇట్లో అని.
లాస్ట్కి ఈ సినిమాకి వచ్చిన ఐడియా నుంచే స్టార్ట్ అయింది. మీకున్నది మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మ్యాక్సిమం. యాక్షన్ ఓరియంటెడ్ గా రావడానికి అంటే ట్రెండ్ కి అనుగుణంగా వద్దామన్నా కొత్త ఆడియన్స్ ని క్యాప్చర్ చేద్దామన్నా. ఆబ్వియస్గా ఇప్పుడు ట్రెండ్ కంటే కూడా ఈ సినిమా డిమాండ్స్ దోస్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఎక్స్టెన్సివ్గా ఫుల్ ఫైట్స్ అట్లా ఉండదు. దేర్ విల్ బి 3 or 4 ఫైట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ అట్ దట్ పాయింట్. ట్రెండ్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా యాక్షన్ ఫిల్మ్స్ నా ఫస్ట్ ఫిల్మ్ క్రాంతి నేను చేసింది అది యాక్షన్ ఫిల్మే చేసి. ఐ లైక్ యాక్షన్ ఫిల్మ్స్, ఐ లైక్ హోల్సమ్ ఫిల్మ్స్. ఐ డోంట్ లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఫిల్మ్స్, కంప్లీట్గా లవ్ స్టోరీ ఇట్లా. నాకు పర్సనల్ టేస్ట్ అయితే అది కాదు. సో అందుకే దానికి బ్రేక్ పెట్టి ఆపి మళ్ళీ ఇట్లా ఈ జానర్లో రావడం. వెల్కమ్ అండి. సో మళ్ళీ కంబ్యాక్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ మీ ఆడియన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్న వాళ్ళు మళ్ళీ నవీన్ గారు పోస్టర్ కనబడంగానే చాలా హ్యాపీ మూమెంట్ వాళ్ళు. సో మరి వాళ్ళు కోరుకున్న విష్ అనేది ఎంతవరకు త్రిమూర్తులు తీర్చగలడు? సో మళ్ళీ మన కంబ్యాక్ నవీన్ వస్తున్నారంటే ఆయన నుంచి కొంత కోరుకుంటారు. సో అది ఎంతవరకు త్రిమూర్తులు అనేది ఫుల్ఫిల్ చేస్తున్నారు? నేను ఎప్పుడు నా స్టోరీ అనగానే నేను జడ్జ్మెంట్ పెట్టుకుంటాను నా మైండ్లో ఇది ఎట్లా ఉంటుందని. టు మై నాలెడ్జ్ ఒక 85 to 90% నా జడ్జ్మెంట్కే వెళ్తుంది ఫిల్మ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. దెర్ ఈస్ ఆల్వేస్ ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ 10 to 20%. సో నా ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ పల్స్కి ఐ కెన్ కనెక్ట్ అని. సో అదే ఆడియన్స్ మైండ్లో పెట్టుకుని చేసిందే స్క్రిప్ట్. సరే ఇది కనెక్ట్ అవుతుందా గట్టిగా చెప్పాలంటే అది ఎవరు చెప్పలేరు కాబట్టి దట్స్ నాట్ ది ఇష్యూ హియర్. సో మాకు తెలిసినంత వరకు మంచి కంటెంట్ చేసాం. లెట్ అస్ సీ. అంటే మీరు ఒకప్పుడు చాలా మంచి సక్సెస్లు చూశారు, కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు ముందుకెళ్ళారు. సో ఇండస్ట్రీలో అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు మారుతున్న ధోరణిలో ప్రేక్షకులు ఏ సినిమా ఏ కంటెంట్ను ఆదరిస్తారనేది పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. సో సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నవీన్ గారు ఎలా తీసుకుంటారు? సక్సెస్ ఫెయిల్యూర్ ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఇంతే ఉంది. సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే ఆడదు. మనం బాగుంది అనుకోవటం కాదు, ఆడియన్స్కి నచ్చటం. అది నేననేది. ఓకే, అంటే నవీన్ గారు వడ్డీతో కలిపి ఇచ్చేస్తారా మొత్తం 10 నుంచి అన్ని సినిమాలన్నీ కలిపి? వడ్డీతో కలిపి ఇచ్చేస్తామా? లేదు, అంత లేదు, బట్ మంచి సినిమా ఇస్తాం. ఓకే సార్, గుడ్ లక్. శ్రీనివాస్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు అనగానే ఫస్ట్ 5 మెంబర్స్లో అలా లెక్కేసుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా వడ్లమాన శ్రీనివాస్ గారి పేరు 10,000 5,000లో వచ్చి ఉండదండి. అంటే అది మరి మీరు ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ మా వాళ్ళు కూడా నాకు తెలిసి మీకు అలా వేసి ఉంటారు. చక్కగా చూసుకున్నాను, మంచి డబ్బులు ఇచ్చారు. అసలు అప్పుడు అలాంటప్పుడు మీరు ఆ ప్రశ్న అలా అంటానికి లేదు. ఎందుకు వచ్చిందంటే అండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నా ఒక అవకాశం ఎలా అందిపుచ్చుకోవాలనే పాయింట్ మీద చెప్పాను సార్. అది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే వేషం పోతుంది, అలా ఉంది స్పీడ్. అవును సార్. అంటే కొన్ని సందర్భాలు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో క్యారెక్టర్ కింద రాస్తున్నారు. అప్పుడు మేము చెయ్యం కదా, ఎలాగ చెయ్యం కదా. ఇప్పుడు సార్ పిలిచారు, రేటు గురించి అలా ఏం చూడలేదు. ఫస్ట్ పిలిచారు, వెళ్ళి కలిశాను. చక్కటి పాత్ర మీకు చెప్పాను ఇందాక, ప్రకాష్ రాజ్ గారు అంటే వెళ్ళాల్సిన పాత్ర నాకు ఇచ్చినప్పుడు ఇక్కడ అసలు రెమ్యునరేషన్ డజంట్ కౌంట్, బట్ దే హ్యావ్ గివెన్ మీ వాట్ నా మార్కెట్ రేట్ ఏదో అదే ఇచ్చారు, ఇబ్బంది లేదని. సరే, మార్కెటింగ్ రోజు పక్కన పెడితే మీరు చాలా మంది హీరోలతో ఇప్పుడున్న వాళ్ళతో, కొత్త వాళ్ళతో, పాత వాళ్ళతో కలిసి మిగతా అందరితో చేస్తున్నారు కదా. ఎలాగా నవీన్ గారితో ఏంటి సార్ వేరియేషన్ చెప్తానండి. మామూలుగా నేను మీకు ఇందాక చెప్పింది, నవీన్ గారు అక్కడ నిలబడి ఉంటారు దూరంగా. నాకేమో మంచి మెమరీ అండి. ఒక 4 పేజీలు లైన్లు ఇచ్చినా ఫాస్ట్గా శుభ్రంగా చేసేస్తారు. నవీన్ గారు వచ్చి బ్రేక్ వేస్తారు. డైరెక్టర్ నేను ఓకే చేసుకుని నవీన్ గారు వచ్చి ఇది ఇలాగా అదలా చెప్తారు. అసలు అంత శ్రద్ధ ఏంటో అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత మనం సర్దుకోవడం మంచిది, మనం శ్రద్ధగా ఉంటే బెటర్ అని ఆయనకి తగ్గట్టుగా మారి చాలా సీన్లు ఇప్పుడు చూసుకుంటే ప్రతి మూమెంట్లో, అంటే ఈ సినిమాలో మాత్రం నా రోల్ కానీ పేరు వస్తే డైరెక్టర్ కమల్తో పాటు అది నేను నవీన్ గారికి ఇస్తాను. చాలాసార్లు వారికి చెప్పాను ఆ విషయం. సో నేను ప్రేమలో పడిపోయాను ఆయనతో ఈ సినిమాలో. శ్రద్ధగా ఒక రోజు నేను శంకరవర ప్రసాద్ సినిమా నుంచి పరిగెత్తుకు వచ్చాను, షూట్ నుంచి, ముస్సూరు నుంచి. ఆయన దండం పెట్టి చిరంజీవి గారికి ఏమిటి అంత బిజీ అని అన్నారు. సార్ లేదు, సినిమా ఉంది సార్ వెళ్ళాలంటే. పొద్దున్న ఫ్లైట్లో వచ్చాను, మధ్యాహ్నం రాత్రి 3 దాకా చేసాం. 3ంటికి అయిపోతుంది అనుకున్న టైంలో కమల్ తెచ్చాడు మళ్ళీ ఒక 4 పేజీలు డైలాగులు. ఎవరో నవీన్ గారికి చూసి మళ్ళీ సార్ ఓకే కదా అని అన్ని ప్రతిదీ ఆయన అడిగామండి. డైరెక్టర్ గారు ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదు. కమల్ హాస్ డన్ ఎక్సెప్షనల్లీ గుడ్ వర్క్, చాలా హోంవర్క్ చేశాడు. నేను ప్రతిదానికి నాకు జడ్జి ఈయనే. ఈ సినిమాలో మేమంతా దొంగలారిలో మంచిదారిలో చూదురు, కానీ నాకు మాత్రం ఈయనే జడ్జి. అక్కడ మాత్రం ముద్దాయి నిలబడినాడు పాపం, ఈయనే జడ్జి అండి. మాకు ప్రతిదానికి అడిగామండి. నవీన్ గారు ఓకేనా అంటే కొంచెం మార్పు చేద్దామండి. సో అంత శ్రద్ధ గల మనిషిని, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఎంతోమందికి
జీవితాలను ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చి శ్రద్ధగా నిలబడి ఆయన అలా చేయించడం వలన నేను ఖచ్చితంగా ఆయనలో ప్రేమలో పడ్డాను. కొంతమంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కొంతమంది ఆర్టిస్టులు పర్మనెంట్ అయిపోతారు. అలా నేను నవీన్ గారి సినిమాలో అన్నింటిలో పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాను. ఒకవేళ నేను నన్ను తీసుకోపోయినా నా కుర్చీ నేను తెచ్చుకుని ఎక్కడో ఒక ఫీల్డ్ లోనే కనిపించి వెళ్ళిపోతాను. ఉంటారులేండి. ఇప్పుడు ఉన్నారు కదా, కరెక్ట్ గానే చెప్పానా? లేదా ఫీల్డ్ లోనే కనిపిస్తాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పేస్తాను సార్. నేను 25 సంవత్సరాలు గవర్నమెంట్ లో పనిచేశాను. ఒక డిప్యూటీ కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ వాళ్ళ దాకా. జనరల్గా మా కేడర్లో 2 ఏళ్ళకు ట్రాన్స్ఫర్ వచ్చింది. నా 25 సంవత్సరాల కెరీర్లో నాకు ఒక్కటే ట్రాన్స్ఫర్ వచ్చింది. అంటే చాలా మంచివాడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు, నేను మంచివాడు తెలియదు మరి ఇదంతా. ఇప్పుడే వెలిగింది నాకు. ట్రాన్స్ఫర్ లేని శ్రీనివాస్ వచ్చి ట్రాన్స్ఫర్ త్రిమూర్తి సినిమాలు చేశారు. ఇందాక ఆయన అడిగారు ఏమంటే ఎందుకని ట్రాన్స్ఫర్లు వచ్చాయంటే నచ్చకపోతే మరి మారరా అన్నారు. ఇది అంటే నేను ఎక్కువ నచ్చాను, నేను మంచివాడినా చెడ్డవాడినా తెలియదు. నో ట్రాన్స్ఫర్ ఏ సార్? కాదు ఇప్పుడు నవీన్ గారు సిన్సియర్ గా ఉండబట్టి ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మీరు సిన్సియర్ కాదు, అలాగా మేనేజ్ చేశారు కాబట్టి ఎంజాయ్ చేశారు. మేనేజ్మెంట్ కూడా. నవీన్ గారు మీరు ఇది ఇప్పుడు ఇందాక చాలా డెడికేషన్ గా చాలా బాగా మాట్లాడారు సార్. ఫస్ట్ ఫిల్మ్ లాగా చేస్తున్నాను అనేది చాలా మందికి ఆదర్శంగా కూడా. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా 2వ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అంటే ఈ సినిమా వెళ్తే కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ సినిమా చేయటం అనేది అవ్వదు. ఈవెన్ ఇది సక్సెస్ అయినా కూడా. ఎందుకంటే నేను చాలా పర్టికులర్. ఇక్కడి నుంచి సినిమా అనేది అసలు ఆ జానర్ నచ్చాలి, ఆ ఎంటైర్ సెటప్ నచ్చాలి. అండ్ నాకు ఏది కావాలో కూడా త్రిమూర్తులు వస్తే కానీ తెలియదు ఎవరికైనా, మేకర్స్కి కానీ ఆడియన్స్కి కానీ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనేది. సో సెకండ్ సినిమా గురించి ఇప్పుడు అప్పుడే ఉండదు అనుకుంటున్నా ప్రస్తావన. కాకపోతే ఇదివరకు మీరు సినిమాలు చేసినప్పుడు పర్టికులర్ గా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు వచ్చేసి అది చిన్నదో పెద్దదో ముందు కొనుక్కెళ్ళిపోయేవాళ్ళు. అక్కడే అంతవరకు బిజినెస్ ఎండ్ అయ్యేది. ఇప్పుడు అసలు బిజినెస్ కి అసలు అంతమే లేదు. అసలు ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయా లేదా అనేది మీకే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మీరు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు, మీకు ఎంతవరకు ఇది కరెక్ట్ గా జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి బిగినింగ్ మేము ప్రొడక్షన్ నాన్నగారు చేసినప్పుడు అప్పుడు డిస్ట్రిబ్యూషన్ తప్పితే బయర్స్ లేరు. ఇఫ్ యూ రిమెంబర్ కరటాల రుద్రయ్య అని అవి ఓన్లీ కంటెంట్ బేస్డ్ మీద వెళ్ళి ఆడుతుంది తప్పితే మనకు ఊరికనే వచ్చి కొనేటాలు లేవు. కొనేటాలు ఆల్మోస్ట్ 80s వచ్చింది, 80s 85s ఆ టైంలో అదొక ట్రెండ్ నడిచింది. మళ్ళీ అగైన్ బ్యాక్ టు దిస్. ఇది ఒక మార్పు అవుతానే ఉంటుంది ఇది. సో ఎలా అంటే కంటెంట్ వెళ్తాయి, ఇంకా దానికంటే చేసేది ఏం లేదు. ఆబ్వియస్గా డెఫినెట్లీ ఇవన్నీ ఎక్స్పెక్టెడే. బట్ లక్కీగా జీ అవ్వటం అనేది ఒక చిన్న ఇది. వడ్డీనమ్మ గారు 90s లోనే మీరు చాలా మెమరబుల్ మూవీస్ చేశారు, పెళ్లి, మనసి చూడు అట్లాగా. సో అప్పుడున్న స్క్రిప్ట్స్ కి ఇప్పుడున్న స్క్రిప్ట్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో మీ వచ్చి మైండ్ సెట్ లో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి ఆ స్క్రిప్ట్ సెలక్షన్ లో? స్క్రిప్ట్లు అంటే అప్పుడు నేను చేసిన స్క్రిప్ట్ కూడా అంత వాట్ సే రొటీన్ స్క్రిప్ట్స్ కూడా కాదు. మనసి చూడు కానీ, స్నేహితులు కానీ, సెంట్రల్ పాయింట్ వచ్చేటప్పుడు కొంచెం డిఫరెంట్గా పెళ్లి సినిమా కానీ. సో ఇప్పటికీ అట్లాగే ఉంది. స్క్రిప్ట్ వైజ్ చేంజెస్ రాలేదు. బట్ టోటల్ ఫ్యామిలీ అనేది ఒకటి తగ్గింది తప్పితే లవ్ స్టోరీస్ ఇప్పుడు అట్లాగే ఉన్నాయి, యాక్షన్ ఫిల్మ్స్ అట్లాగే ఉన్నాయి. మేబీ టెక్నిక్ పెరిగింది, స్క్రీన్ ప్లే స్టైల్ పెరిగింది. సో దాని ప్రకారం స్క్రీన్ ప్లే అడాప్ట్ చేసుకోవటమే ఇస్ ద డిఫరెన్స్ అనుకుంటున్నాను. మీతో కెరీర్ స్టార్ట్ చేసిన చాలా మంది యాక్టర్స్ ఇప్పుడు యాంటాగనిస్ట్ గా ఒక పీక్ కెరీర్ లో ఉన్నారు. సో మీరు చాలా గ్యాప్ తీసుకున్నారు. సో ఆ డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబు గారు ఉన్నారు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ యాక్ట్ లైక్ హిమ్. ఆ విలని రాదేమో అనిపిస్తుంది నాకు. సో అట్లాంటి కొన్ని ఉన్నాయి. నాకు నేను ఏం చేయగలను, ఫిట్ అవుతానా లేదా అన్నది. కొంతమంది చేసి నేను చేయలేను. సో అట్లా నా వే ఆఫ్ ఇది నేను వెళ్తాను. ఓకే, మీ నచ్చిన మూవీస్ ఏదైనా ఒక మూవీని ఇప్పుడు సీక్వెల్ చేయాలనుకుంటే ఏ మూవీ చేస్తారు? నా సినిమాల్లో స్నేహితులు, మనసి చూడు, నా ఊపిరి. రాశి గారు హాయ్. సో జనరల్లీ అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ అయినా వాళ్ళు ఏదైనా చేసే సినిమాలు కావచ్చు, ఏదైనా వస్తున్న స్క్రిప్ట్స్ని బట్టి ఏమేమి చూస్ చేసుకోవాలి, ఏమేమి చేయాలని ఆలోచిస్తారు. ఈ కంబ్యాక్ ఇస్తున్న కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది? చేసేటప్పుడు మీ థాట్ ఏంటి? చేయొచ్చా లేదా ఏంటి
వడ్డే నవీన్ గారితో అని చెప్పి ఏమైనా అనుకున్నారు? మీటింగ్కి వెళ్ళిన టైంలో అనుకున్నాను ఈ క్యారెక్టర్కి ఐ విల్ సెట్ ఆర్ నాట్, ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ లిటిల్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, కొంచెం రొటీన్ కాకుండా. ఐ ఆల్సో టేక్ రిస్క్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ డూ. నా లుక్ కూడా లాస్ట్ ప్రాజెక్ట్కి ఈ ప్రాజెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక ఇండస్ట్రీ మైండ్ సెట్ ఆర్ జనాల్ మైండ్ సెట్ ఐఎమ్ నాట్ ఫాలోయింగ్. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫాలో వాట్ ఐ ఫీల్ లైక్. సో దిస్ స్టోరీ టచ్డ్ మీ, దిస్ క్యారెక్టర్ టచ్డ్ మీ, అండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, లుక్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఐ థాట్ లెట్స్ డూ దిస్ ఎస్ వెల్. దట్ వాజ్ ద ఫస్ట్ థాట్. నవీన్ గారు, అంటే మేము ఇండస్ట్రీలో ఈ మధ్య ఉన్నాం కాబట్టి మేము అప్పట్లో మిమ్మల్ని చూడలేదు, సినిమాల్లో చూడడమే తప్ప లేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా అంటే లైక్ యూ హ్యావ్ వెరీ ఇన్నోసెన్స్ అని అనిపిస్తుంది. అంటే ఏ గర్వం కనబడట్లేదు, అరెల్స్ ఒక ఫ్యామిలీ ఇది ఉందని కనబడట్లేదు, చాలా క్వైట్ గా నార్మల్ గా ఉన్నారు. ఇది ఫస్ట్ నుంచి ఇలానే ఉండేవారా మీరు? అంటే లైక్ తెలుసుకోవాలని అనిపిస్తుంది. నువ్వు కూడా అలానే ఆయన గంభీరం లేదు నాకు. నవీన్ సార్ ఇక్కడ సో మీ టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది సార్. సో అంటే మీరు చూసినప్పుడు లేదా సినిమాలన్నీ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తాయి ఫర్ ఎవ్రీ డెకేడ్ ఇట్ గెటింగ్ చేంజ్డ్. ఇప్పుడు ఓటీటీలో కూడా చాలా మంచి మంచి సిరీసెస్ అవి వస్తున్నాయి. ఎనీ ఐడియా ఆఫ్ యాక్టింగ్ ఇన్ సిరీస్ అంటే ఈ 10 years గ్యాప్లో? డెఫినెట్గా నాకు ఈ మీడియంలో చేయాలి, ఆ మీడియంలో చేయకూడదని ఏం లేదు. బట్ కంటెంట్ బాగుండాలనేది ఒకటే ఉంది, అంటే నాకు నచ్చిన కంటెంట్. సో లుకింగ్ అబ్సల్యూట్లీ ఫిట్ సార్. లైక్ ఒక 10 years బ్యాక్ ఏ పోస్టర్ అయితే ఉందో సేమ్ అట్లనే మెయింటైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. శివ గారు, నవీన్ గారు సార్. నవీన్ గారిని అడుగుతున్నారు. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. అప్పట్లో మీ నాన్నగారు బొబ్బిలి పులి కానీ లంకేశ్వరుడు పెద్ద సినిమాలు అగ్ర హీరోలతో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు కంబ్యాక్ ఒకవేళ హీరోగా చేస్తూ ప్రొడక్షన్ లో కూడా వెళ్తారేమో అని అనుకుంటున్నాము. ఇది ఆయన ప్రొడ్యూస్ అదే ఇంకా అంటే ఫర్దర్ సార్ 1997లో అప్పట్లో పెళ్లి సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత కోరుకున్న ప్రియుడితో కూడా మంచి ఫస్ట్ కోరుకున్న ప్రియుడు, థర్డ్ పెళ్లి. అవును సార్. అయితే బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్లు కొట్టారు. తర్వాత 2000 తర్వాత తీసుకున్న మీరు కొన్ని స్టోరీలు కానీ అవి కొంచెం మీకు మంచి పేరు రాలేకపోయింది అని అనుకుంటున్నారు. ఎందుకంటారు? అంటే మీరు ఎంచుకున్న స్టోరీస్ వల్ల? అప్పుడు థింకింగ్ ఏముండేదంటే రాంగ్ థింకింగ్ యాక్చువల్గా. అప్పటి వరకు మంచి సినిమాలు చేసి మంచి సినిమాలు రాకపోయేటప్పటికి ఏదో ఒకటి చేస్తూ ఉండాలనే ధోరణిలో వెళ్ళాం కొన్నేళ్ళు. అంటే ఈ చేస్తే మంచిది వస్తుందని. ఓకే. సో దట్ వాజ్ అ మిస్టేక్. సో ఇప్పుడు అది అట్లాంటివి చేయకూడదు, ఏదైనా సరే మనకు నచ్చింది చేయాలన్నదే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక రెమ్యూనరేషన్ దాని మీద ఒకటి చెప్పేసి అందరికంటే బాగా అందుబాటులో ఉండే క్యారెక్టర్ నేను ఇప్పుడు చాలా ఎకనామిక్ రేట్స్ నావి. నేను అసలు ఐ డోంట్ స్క్వీజ్ మనీ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. చాలా ఎమికబుల్ గా ఎంత పని చేశారు మీరైతే. అడగండి అడగండి, ఒక్క నిమిషం అయిపోయింది. అడిగండి అలా నుంచి. థ్యాంక్స్ టు ట్రాన్స్ఫర్ తిమ్మూర్తులు, ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మా ఆడియన్స్ దగ్గరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే యాక్చువల్ గా ఇది ఏ టైప్ కాప్ మేము ఎందుకు చూడాలి? ఈ ట్రాన్స్ఫర్ తిమ్మూర్తులు అనేది అంటే ఇంటెలిజెంట్ కాపా, లేకపోతే గుడ్ కాపా, బ్యాడ్ కాపా, లేదంటే ఆయన పూరి గారి శిష్యుడు కాబట్టి ఒక టిపికల్ కాప్ కాదు. హీఈస్ అ కానిస్టేబుల్, హీఈస్ అన్ అండర్డాగ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. వడ్డే నవీన్ గారు, ఈ సినిమాల్లో మెలోడీస్ చాలా చూసాం, చాలా ఫేవరెట్స్. అందుకే ఇప్పుడు మీకు ఈ మెలోడీ ఇద్దాం అనుకుంటున్నాం. సో యా, June 19th మీరు అలా తీపి వార్త అండ్ సూపర్ సక్సెస్ ని విట్నెస్ చేయాలని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మళ్ళీ మమ్మల్ని ఇలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ హోస్టింగ్ ఇస్ వెరీ నైస్, వెరీ క్లియర్ అండ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ కి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్.